word. First word ma July. Second word Bachchan. Second word Bachchan. మా యశ్విత వాళ్ళు పద్మిని వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండమ్మా. యశ్విత వాళ్ళు అందరూ అన్మ్యూట్ చేసుకోండమ్మా. సౌండ్ చాలా వస్తుందమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ వర్డ్ జులై, సెకండ్ వర్డ్ బచ్పన్, థర్డ్ వర్డ్ ప్రేమ్ పూర్వక్, థర్డ్ వర్డ్ ప్రేమ్ పూర్వక్, థర్డ్ వర్డ్ ప్రేమ్ పూర్వక్, ఫోర్త్ వర్డ్ ట్యూషన్, ఫోర్త్ వర్డ్ ట్యూషన్, ఫోర్త్ వర్డ్ ట్యూషన్, ఫిఫ్త్ వర్డ్ మెట్రిక్, fifth word metric, fifth word metric, sixth word naukari, sixth word naukari, sixth word naukari, seventh word lagbhag, seventh word lagbhag, seventh word lagbhag. ఇంతకు ముందు చెప్పినారు మిస్ అన్ని ఇంతకు ముందు చెప్పినవి కొన్ని కలిసింటాయమ్మా, మిగతావన్నీ కొన్ని కొత్త వర్డ్సే వచ్చాయి. ఇంతకు ముందుది డేట్ వచ్చి ఆ రోజు 17 సరేమ్మా 21 కదా చెప్పాల్సిండేది ఈ రోజుది. సరే 21 రాసుకోండి, చెప్తాను. నేను 17th డేట్ చూసి చెప్తున్నా, చూసుకోండి అమ్మా. ఫస్ట్ వర్డ్ సాహిత్య, ఫస్ట్ వర్డ్ సాహిత్య, ఫస్ట్ వర్డ్ సాహిత్య, సెకండ్ వర్డ్ పురస్కార్, సెకండ్ వర్డ్ పురస్కార్, పురస్కార్, థర్డ్ వర్డ్ వీణా, థర్డ్ వర్డ్ వీణా, థర్డ్ వర్డ్ వీణా, ఫోర్త్ వర్డ్ గ్రంథి, ఫోర్త్ వర్డ్ గ్రంథి, 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 ఫిఫ్త్ వర్డ్ యుగాంత్, సిక్స్త్ వర్డ్ స్వర్ణ కిరణ్, స్వర్ణ కిరణ్, స్వర్ణ కిరణ్, సెవెంత్ వర్డ్ చిదంబర, చిదంబర, సెవెంత్ వర్డ్ చిదంబర, ఎయిత్ వర్డ్ గుంజన్, ఎయిత్ వర్డ్ గుంజన్, నైన్త్ వర్డ్ ప్రముఖ్, నైన్త్ వర్డ్ ప్రముఖ్, నైన్త్ వర్డ్ ప్రముఖ్, टेंथ वर्ड कला और बूढ़ा चांद, कला, कला और बूढ़ा चांद, बूढ़ा चांद, बूढ़ा चांद, कला और बूढ़ा चांद, बूढ़ा चांद, कला और बूढ़ा चांद,
చూసుకోండి అమ్మా, రిపీట్ చేస్తాను ఫస్ట్ నుంచి. ముందు రాసిన వర్డ్స్ కూడా ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ 10 వర్డ్స్ చూసుకోండి ఈ రోజువి. సాహిత్య. సాహిత్య ఫస్ట్ వర్డ్ సాహిత్య. సాహిత్య అంటే లిటరేచర్. అంటే మనకు ముందు నుంచి కవులు వాళ్ళంతా కొన్ని వేరే వేరే భాషలలో కవితలు, కహానీలు ఇవన్నీ రాస్తుంటారు కదా. వాటినన్నిటిని భద్రపరచడం, ఒక బుక్ లాగా తయారు చేయడం, దాన్ని మనం సాహిత్య లిటరేచర్ అని అంటాం. వాళ్ళు రాసిన కవితలు, కహానీలు, వాళ్ళు ఏమేమి చెప్పాలనుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న భావనలన్నీ మనకు సాహిత్య రూపంలో ఉంటాయి. దాన్నే మనం సాహిత్య అని అంటాం. నెక్స్ట్ పురస్కార్. పురస్కార్ అంటే ఏమి? ప్రైజ్ ఇవ్వడం. పురస్కార్, పురస్కృత్ కర్నా. ఎక్కువగా కవులకు పురస్కారాలు ఇస్తుంటారు కదా, ప్రైజెస్ ఇస్తుంటారు, బిరుదులు ఇస్తూ ఉంటారు. పురస్కార్ కర్నా. నెక్స్ట్ ఇక్కడ వీణా గ్రంథి. ఇక్కడ చూడండమ్మా, వీణా గ్రంథి యుగాన్ స్వర్ణ కిరణ్. మా డిస్టర్బెన్స్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. వీణ, గ్రంథి, యుగాంత్, స్వర్ణ కిరణ్, చిదంబర, గుంజన్, కళా ఔర్ బుడా చాంద్ ఇవన్నీ ఒక కవి రచనలు. ఎవరు ఆ కవి పేరు? ఏం పేరు? ఆల్రెడీ చెప్పాను నేను మీకు కవి పేరు. ఫస్ట్ లెసన్ కవి ఎవరు? ప్రేమ్చంద్. సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్ గారి రచనలు అవన్నీ. వీణా, గ్రంథి, యుగాన్, స్వర్ణ కిరణ్, చిదంబర, గుంజన్, కళా ఔర్ బుడా చాంద్ ఇవన్నీ. మరి ఇక్కడ ఆయన ఫేమస్ ఏమంటాము? చిదంబర. ఆయన రాసిన ఫేమస్ కావ్యం ఒకటి ఉంది, అదే చిదంబర అన్నమాట. సుమిత్రానందన్ పంత్ రాసిన ఫేమస్ కావ్యం ఒకటి చిదంబర. ఆ చిదంబర కావ్యానికి ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది అని చదువుకున్నాం కదా కదమ్మా. ఇది మనకు ఈరోజు డిక్టేషన్ వర్డ్స్. మరి నేను పెడతాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాపీ రైటింగ్ కూడా 2 లైన్స్ పెడతాను, అవి కూడా రాయండి. రాస్తున్నారమ్మా కాపీ రైటింగ్? కాపీ రైటింగ్ రాయాలి. దాని తర్వాత డిక్టేషన్ వర్డ్స్ కరెక్షన్ చేసుకొని రాంగ్ అయినటివి ఎందుకు రాంగ్ అయినాయి, ఎక్కడ రాంగ్ చేస్తామనేది చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈరోజు మనము భాష బోలి గురించి చదువుకుందాం. భాష, బోలి, లిపి ఔర్ సాహిత్య, దాని గురించి చదువుకుందాం. హిందీ వ్యాకరణంలో ఆల్రెడీ నేను మీకు మొన్న క్లాస్లో కొంచెం చెప్పాను భాష గురించి కదా. पिछले कक्षा में हम कुछ ना कुछ भाषा के बारे में पढ़ चुके हैं और आज की कक्षा में हम हिंदी व्याकरण में भाषा के बारे में पढ़ते हैं. यहाँ देखिए कुछ चित्र दिखाई दे रहे हैं. కొన్ని చిత్రాలు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ, అవునా? చూడండి, ఆ చిత్రాలలో ఒకరు కొంతమంది, ఫస్ట్ పిక్చర్ చూడండి, కొంతమంది కూర్చొని చదువుకుంటున్నారు. ఒక పర్సన్ లెటర్ రాస్తున్నాడు. ఇంకొక అబ్బాయి ఎగ్జామ్ రిజల్ట్ చూపించి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళ అవ్వతో మాట్లాడుతున్నారు ఫోన్లో. మరి ఇక్కడ టీచరు పిల్లలకి ఏదో ఒక స్టోరీ చెప్తుంది. ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తున్న పిక్చర్స్. దీని అన్నిటికీ మనకి ఏం కావాలి? భాష కావాలి. భాష ఉంటేనే ఇవన్నీ మనం చేయగలం. यहाँ देखिए पहला चित्र में अध्यापिका और बच्चे कुछ ना कुछ पढ़ रहे हैं और दूसरे चित्र में एक आदमी पत्र लिख रहा है और तीसरे चित्र में एक लड़के ने अपनी परीक्षा में सफलता पाते हुए अपना संतोष व्यक्त कर रहा है और
दूसरे चित्र में बच्चे अपने नानी से फोन में वार्तालाप कर रहे हैं और आखिरी चित्र में अध्यापिका बच्चों को కహానియా సునా రహీ హై. ఇవి మనము ఇక్కడ చూసిన దృశ్యాలు. మరి ఇవన్నీ జరగాలంటే ఏదో ఒక మాధ్యమం అనేది ఉండాలి మనకు కదా. అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, ఏదో ఒక సాధనం ఉండాలి. మరి ఆ సాధనాన్ని, ఆ మాధ్యమాన్ని మనము భాష అని అంటాం. ఏమంటామమ్మా? భాష. भाषा की जरूरत होती है क्योंकि हम एक दूसरों से अपने भावों को व्यक्त करने के लिए. కాబట్టి ఇక్కడ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనము. ఇక్కడ చూడండి మనకు భాష గురించి ఇచ్చారు. భాష అంటే ఏమి? भाषा शब्द संस्कृत की भाष धातु से लिया गया है. भाषा शब्द संस्कृत की భాష ధాతు సే లియా గయా హై. భాష అనే ఒక పదం ఎక్కడి నుంచి వచ్చిందంట? అది సంస్కృత పదం. సంస్కృత పదము భాష ధాతు. భాష అనే ఒక ధాతువు నుంచి, అంటే సంస్కృత పదం నుంచి మనము భాష అనే ఒక పదాన్ని తీసుకున్నాము. మరి దానికి అర్థం ఏమి? ఎక్కడి నుంచి పుట్టిందంట? భాష అనేది సంస్కృత భాషలో ఉన్న భాష ధాతువు నుంచి మనము భాష అనే పదాన్ని తీసుకున్నాము. మరి భాష అంటే అర్థం ఏమి? జిస్కా అర్థ హై బోల్నా. భాష అంటే అర్థం ఏమమ్మా సంస్కృతంలో? బోల్నా, చెప్పడం. చెప్పడం. బోల్నా అంటే అర్థం ఏమి? చెప్పడం. మరి భాష ధాతువుకి మీనింగ్ ఏమి? బోల్నా. బోల్నా అంటే చెప్పడం. చూసుకోండి ఫస్ట్ లైన్ ఒకసారి చూసుకోండి. భాషా శబ్ద సంస్కృత్ కి భాష ధాతు సే లియా గయా హై. భాష అనే ఒక పదము సంస్కృత భాషలో ఉన్న భాష ధాతువు నుంచి తీసుకోబడ్డారు. మరి భాష అనే దానికి మీనింగ్ ఏమి అంటే బోలునా. సంస్కృతంలో భాష అంటే మీనింగ్ ఏమమ్మా? బోలునా, చెప్పడం. బోలునా అంటే చెప్పడం. మరి భాషకి మీనింగ్ ఏమి ఇప్పుడు? భాష అంటే చెప్పడం, అంతే కదా. भाषा, भाषा का अर्थ होता है बोलना, చెప్పడం. सेकंड पॉइंट చూసుకోండి. मनुष्य के मुख से ध्वनि निकलती और उनसे वर्ण बने. मनुष्य के मुख से ध्वनि निकली. మనుష్యకే ముఖసే అంటే మనుషుల యొక్క నోటి నుంచి, ముఖ్ అంటే నోరు, నోటి నుంచి ధ్వని నికలి. ధ్వని అంటే సౌండ్ అనేది బయటకు వచ్చిందంట. ఔర్ ఉన్సే వర్ణ బనే. దాని నుంచి వర్ణ. వర్ణ అంటే ఏమమ్మా? వర్ణ అంటే ఏం చెప్పాను నేను? వర్ణించడం. వర్ణ. వర్ణ. వర్ణ అంటే వర్ణ శబ్ద. అలా చెప్పాను కదా. వర్ణ శబ్ద తర్వాత పద్ వాక్య. వర్ణ అంటే ఏమక్కడ? అక్షరం. అక్షరాలు వచ్చాయి. మా అన్మ్యూట్ చేసుకోండి. मनुष्य के मुख से ధ్వని నికలి और उनसे वर्ण बने. మనుషుల యొక్క నోటి నుంచి కొన్ని సౌండ్స్ అనేటివి బయటకు వచ్చాయంట. ఆ సౌండ్స్ నుంచి మనకు అక్షరాలు అనేటివి వచ్చాయి. ఏవైతే సౌండ్స్ బయటకు వస్తున్నాయో ఆ సౌండ్స్ నుంచి మనకు అక్షరం అనేది ఏర్పడింది. అక్షరాలు అనేటివి ఏర్పడ్డాయి. అక్షరం అంటే లెటర్స్ ఏర్పడ్డాయి అన్నమాట. వర్ణ అంటే లెటర్స్, అక్షరం. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. వర్ణ అంటే లెటర్స్, అక్షరం. నెక్స్ట్ थर्ड पॉइंट చూడండి. वर्णों को जोड़ा गया जिससे शब्द बने और शब्दों को जोड़ने पर पद बने तथा पदों को जोड़ने पर वाक्य बने. फिर इसी तरह से भाषा का विकास हुआ. థర్డ్ పాయింట్ చూసుకోండి. వర్ణం కో జోడా గయా. వర్ణాలన్నిటినీ కలిపారు. వర్ణం కో జోడా గయా అంటే ఆ లెటర్స్. వర్ణ అంటే లెటర్స్ అన్నిటినీ కలిపారు. కలిపితే ఏం ఏర్పడ్డాయి? జిస్సే శబ్ద బనే. దీని నుంచి మనకి ఏం ఏర్పడ్డాయమ్మా? శబ్ద అంటే పదాలు ఏర్పడ్డాయి. వర్ణాలన్నీ మనము జోడించడం ద్వారా, అక్షరాలన్నీ జోడించడం ద్వారా పదాలు ఏర్పడ్డాయి. और शब्दों को जोड़ने पर పదాలన్నిటినీ జోడించడం ద్వారా పద్ బనే. పద ఏర్పడాయి. మరి
పద్ తథా పదం కో జోడ్నే ద్వారా వాక్య బనే. ఆ పదాలన్నిటిని మనము జోడించడం ద్వారా వాక్యాలు ఏర్పడ్డాయి. వాక్యాలు ఇక్కడ ఏర్పడ్డాయి. శబ్దకి పదకి డిఫరెన్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. శబ్ద అంటే ఏమి, పద అంటే ఏమి. దాదాపుగా రెండిటికి ఒకటే మీనింగ్ వస్తుంది, కానీ కొద్దిగా డిఫరెన్స్. ఇక్కడ చూడండి, శబ్ద అంటే ఒక వర్డ్స్ అన్నమాట. శబ్ద అంటే ఏమో వర్డ్స్. ఇప్పుడు మీరు డిక్టేషన్ వర్డ్స్ రాస్తున్నారు, మరి దానిని నేను శబ్ద అని అంటాం, శబ్ద అని అంటారు. అదే ఆ పదాలన్నీ, ఆ శబ్దాలన్నీ ఒక ఆర్డర్‌లో అమర్చిన తర్వాత అది ఒక వాక్యంగా మారితే, మరి ఆ వాక్యంలో ఉపయోగించిన పదాలు, శబ్దులన్నీ ఏమవుతాయమ్మా? పదవుతాయి. శబ్దంతా పదవుతుంది. అర్థమైంది కదమ్మా? శబ్దకి, పదకి డిఫరెన్స్ దాదాపుగా 90% ఒకటే మీనింగే, శబ్దన్న, పదన్న. కానీ ఎప్పుడైతే ఈ సింగిల్ వర్డ్స్ అన్నీ, సింగిల్ శబ్దంతా ఒక వాక్యంగా ఏర్పడతాయో, ఆ వాక్యంలో ఉపయోగించబడిన శబ్దాలనే మనం పదని కూడా అనొచ్చు. ఇది మనకు థర్డ్ పాయింట్ చూడండమ్మా. వర్ణంకో జోడా గయా. వర్ణాలు అంటే అక్షరాలన్నిటిని జోడించాము. జిస్సే శబ్ద బనే. దీని నుంచి మనకు పదం ఏర్పడింది. ఔర్ శబ్దోంకో జోడనే పర్. తర్వాత ఆ పదాలన్నిటిని కలపడం వల్ల పద్ బనే అంటే వాక్యంలో ప్రయోగించబడతాయి కాబట్టి పద్గా మారాయి. ఔర్ పదోంకో జోడనే పర్ వాక్య బనే. మరి ఈ పదాలన్నీ కలవడం వల్ల ఒక వాక్యంగా అవి మారాయి. ఫిర్ ఇసీ తరహ సే భాషా కా వికాస్ హువా. ఈ వాక్యాలన్నీ కలిపి ఒక భాషగా ఏర్పడ్డాయి. దీని నుంచి మనకు భాష అనేది ఏర్పడింది. ఇది థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ అర్థమైందమ్మా అందరికి? థర్డ్ పాయింట్ బాగా అర్థం Yes, miss. చేసుకోండమ్మా. ఫస్ట్ వర్ణాలన్నీ కలిసి శబ్దాలు ఏర్పడతాయి. శబ్దంతా కలిసి ఒక పద్గా మారుతాయి. ఈ పదాలన్నీ కలయిక వల్ల ఒక వాక్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యాలన్నీ ఇలా ఏర్పడి ఆ వాక్యాలన్నిటినీ జోడించడం ద్వారా మనకు భాష అనేది ఏర్పడింది. నెక్స్ట్ పాయింట్ చూసుకోండి. భాష వహు సాధన్ హై. ఇప్పుడు దాని పరిభాష చూడడమ్మా. భాష యొక్క పరిభాష. భాష వహు సాధన్ హై जिसके माध्यम से हम सोचते हैं और अपने मन के भावों विचारों को प्रकट करते हैं. భాష వహు సాధన్ హై. భాష అనేది ఒక సాధన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. జిస్కే మాధ్యం సే అంటే దీని ద్వారా, జిస్కే మాధ్యం సే అంటే దీని ద్వారా, హమ్ సోచతే హై మనము ఏదైనా ఆలోచించగలము, ఔర్ అప్నే మన్ కే భావోం కో, ఔర్ అప్నే మన్ కే భావం అంటే మన మనసులో ఉన్న భావాలను, ఔర్ విచారం అంటే ఆలోచనలను, దూసరోం కో ప్రకట్ కర్తే హై ఇతరులకు చెప్పగలము. భాష ఉంటే కదా, భాష ఉంటేనే మనము ఏదైనా చేయగలము. భాష లేకపోతే మనము మన మనసులో ఉన్న భావాలను ఇతరులకు వ్యక్తపరచలేము. అదే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడమ్మా. భాషాకి పరిభాష క్యా హోతీ హై? భాషా वह साधन है जिसके माध्यम से हम सोचते हैं और अपने मन के भावों विचारों को ప్రకట్ కర్తే హై. భాష ఒక సాధన్ హై. భాష అనేది ఒక సాధనం, ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. జిస్కే మాధ్యం సే దీని ద్వారా, హమ్ సోచతే హై మనం ఆలోచించగలము, ఔర్ మన్ కే భావం కో మన మనసులో ఉన్న భావనలను, యా విచారోం కో మన మనసులో ఉన్న ఆలోచనలను, దూసరోం కే సామ్నే ప్రకట్ కర్ సక్తే హై ఇతరుల ముందర మనము వ్యక్తపరచగలము. కాబట్టి భాష అనేది మనకు చాలా అవసరం. భాషకి పరిభాష అర్థమైంది కదా, భాష యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా అందరికి? Yes, miss. చూడండమ్మా, ఇక్కడ భాషాకే భేద్ అంటే భాష యొక్క రకాలు ఎన్ని రకాలుగా ఉంది. భాషాకే భేద్ దో ప్రకార్ కి హోతీ హై. భాషాకే భేద్ దో ప్రకార్ కే హోతే హై. పహలా మౌఖిక్ భాష और दूसरा लिखित भाषा. लिखित भाषा. क्या है माँ? पहला मौखिक भाषा और दूसरा लिखित भाषा. भाषा. भाषा के कितने प्रकार होते हैं? दो भाषा के दो प्रकार प्रकार. दो दो प्रकार होते हैं. पहला क्या है? दो प्रकार भाषा, लिखित भाषा. पहला प्रकार क्या है? पहला प्रकार क्या होता है?
मौखिक भाषा, मौखिक भाषा। और दूसरा प्रकार क्या होता है? लिखित भाषा। లిఖిత భాష. ఇప్పుడు చూద్దాం మనము మౌఖిక భాష అంటే ఏమి, లిఖిత భాష అంటే ఏమో చూద్దాం. ఇక్కడ చూడండి, మౌఖిक भाषा की మనకు డెఫినేషన్ ఇచ్చారు, దాని తర్వాత లిఖిత भाषा की కూడా ఇచ్చారు. मौखिक भाषा क्या होता है? जब हम अपने मन के भावों को बोलकर प्रकट करते हैं तो उसे मौखिक भाषा कहते हैं. जब हम अपने मन के భావం को, ఎప్పుడైతే మనము మన మనసులో ఉన్న అభిప్రాయాలను, భావాలు అంటే భావనలు, మన మనసులో ఉన్న అభిప్రాయాలను, మన మనసులో ఉన్న మాటలను బోల్కర్ ప్రకట్ కర్తే హై తో, చెప్పడం ద్వారా ఇతరులకు మనము తెలియపరిస్తే దాన్నే మనం ఏమంటామమ్మా, మౌఖిक भाषा అని అంటాము. మౌఖిक भाषा को उदाहरण देखिए. వార్తాలాప్ కర్నా. వార్తాలాప్ అంటే అర్థం ఏమమ్మా? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, దాన్నే వార్తాలాప్ అని అంటారు. నెక్స్ట్ నాటక్ కర్నా. నాటక్ అంటే నాటకాలు వేస్తుంటారు కదా, నాటకాలు వేసేటప్పుడు ఇద్దరి మధ్య ఏమి మాటలు జరుగుతుంటాయి కదా, Yes, miss. నాటకం. ఆర్ ఫిల్మ్ యాక్ట్ కన్నా, ఫిల్మ్ లో మనం నటించడం, అది కూడా మనకేమవుతుంది, మౌఖిక్ కిందకే వస్తుంది. Yes, miss. సమాచార్ సుననా అంటే న్యూస్ వినడం. ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టుకొని టీవీలో మీరు వింటుంటారు, మరి అది మౌఖిక్ భాషనా, లిఖిత భాషనా? మౌఖిక భాష. మౌఖిక్ భాష. మౌఖిక్ అంటే ఖా చూడండి, అది మౌఖిక్ భాష. అంటే భాష మనకి రెండు రకాలుగా ఉంది. ఫస్ట్ది మౌఖిక్ భాష. మౌఖిక్ భాషలో మనము మన మనసులో ఉన్న ఆ భావనలను ఇతరులకు చెప్పడం వల్ల వ్యక్తపరిస్తే, ఇతరులకు చెప్పడం ద్వారా వ్యక్తపరిస్తే అది మౌఖిక్ భాష కిందకు వస్తుంది. మరి మౌఖిక్ భాషకి ఉదాహరణలు చూడండమ్మా. వార్తాలాప్ కర్నా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. నాటక్ కర్నా, నటించడం, నాటకాలలో వేషాలు వేయడం, నటించడం. ఫిల్మ్ అంటే పిక్చర్స్ లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడేది ఏమవుతుందమ్మా, మౌఖికే అవుతుంది. సమాచార్ సుననా, న్యూస్ వినడం. సమాచార్ సున్నా అంటే న్యూస్ వినడం కూడా మనకు మౌఖిక్ భాష కిందకు వస్తుంది. ఇది మౌఖిక్ భాష. దాని తర్వాత లిఖిత్ భాష. ఏమంటాం మనము, లిఖిత్ भाषा की परिभाषा చూడండమ్మా. जब हम अपने विचारों को लिखकर प्रकट करते हैं तो उसे हम लिखित भाषा कहते हैं. जब हम अपने विचारों को लिखकर प्रकट करना, ఎప్పుడైతే మనము మన మనసులో ఉన్న భావనలను రాయడం ద్వారా ఇతరులకు చెప్తామో అప్పుడు అది మనకు దేని కిందకి వస్తుంది, లిఖిత భాష కిందకి వస్తుంది. ఉదాహరణ చూడండి, పుస్తక్ మే లిఖనా. మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, మీ నోట్ బుక్స్ ఉన్నాయి, మీ దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి. అందులో కూడా మనకు లాంగ్వేజే ఉంది. హిందీ టెక్స్ట్ బుక్ లో హిందీ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, తెలుగు టెక్స్ట్ బుక్ లో తెలుగు లాంగ్వేజ్ ఉంది. కానీ ఇదంతా మనకు భాష. మరి ఈ భాష మనకు లిఖిత పూర్వకంగా ఉందా, లేకపోతే మౌఖిక రూపంలో ఉందా? లిఖిత భాష. పుస్తకంలో అంటే పుస్తకాలలో, దాని తర్వాత పత్ర అంటే లెటర్స్ రాస్తారు, మనకు లిఖిత రూపమే వస్తుంది. లేఖ అంటే రాయడం, ఏదైనా రాయడం, అది కూడా లిఖిత రూపంలో వస్తుంది. దాని తర్వాత పత్రిక అంటే న్యూస్ పేపర్స్, సమాచార పత్రిక అన్న న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. ఇవన్నీ మనకు దేని కిందకి వస్తాయమ్మా, మౌఖిక్. ఇక్కడ తార్ అని ఇచ్చారు. తార్ అంటే టెలిగ్రామ్స్. తార్ అంటే ఏమమ్మా, టెలిగ్రామ్స్ కూడా మనకు అంటే ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్ని మనకు మెసేజెస్ ఉన్నాయి ఫోన్ లో. అప్పుడు కాలంలో మనకు టెలిగ్రామ్స్ అంటే దాన్ని ఏమంటారమ్మా, పోస్ట్ కార్డ్స్ కన్నా చాలా స్పీడ్ గా వచ్చేటివి టెలిగ్రామ్స్ అన్నమాట. ఎక్కువగా అర్జెంట్ ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే. మరి ఇవన్నీ తార్ అంటే ఏమమ్మా, టెలిగ్రామ్స్. ఇవన్నీ మనకు దేని రూపంలో ఉంటాయి, లిఖిత రూపంలో ఉంటాయి. అందుకోసమే ఇవన్నీ మనకు లిఖిత భాషకి ఎగ్జాంపుల్స్ అయ్యాయి. లిఖిత భాషకి పరిభాష చూడండి. जब हम अपने विचारों को लिखकर प्रकट करते हैं तो उसे हम लिखित भाषा कहते हैं. जब हम अपने विचारों को, ఎప్పుడైతే మనము మన మనసులో ఉన్న అభిప్రాయాలను
లిఖ్ కర్ అంటే రాయడం ద్వారా, ప్రకట్ కర్తే హై తో చెప్తే, రాయడం ద్వారా ఇతరులకు చెప్తే అది మనకు లిఖిత్ భాష అవుతుంది. ఉదాహరణ చూడండమ్మా. పుస్తక్, పత్ర, లేఖ్, పత్రిక, సమాచార్ పత్ర, తార్ ఆది. పుస్తక్ అంటే పుస్తకాలు రాయడం, పత్ర అంటే Letters. లెటర్స్, Letters. లేఖ అన్న లెటర్స్ వస్తుంది, తర్వాత రాతపూర్వకమైనది ఏదైనా లేఖ కిందికి వస్తుంది. పత్రిక, తర్వాత సమాచార్ పత్ర, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆ తర్వాత టార్ టెలిగ్రామ్స్, ఇవన్నీ మనకు ఏమవుతుందమ్మా, లిఖిత భాష కిందకి వస్తుంది. సరే, అర్థమైంది కదా. భాషా కే कितने प्रकार होते हैं? भाषा के कितने 2 प्रकार प्रकार होते होते हैं? हैं. 2 प्रकार होते हैं. पहला मौखिक भाषा है और दूसरा लिखित भाषा है. लिखित भाषा है. मौखिक भाषा में हम एक दूसरों से वार्तालाप कर सकते हैं, नाटक देख सकते हैं, सुन सकते हैं, और फिल्म देख सकते हैं, सुन सकते हैं, और समाचार सुनना भी मौखिक भाषा के नीचे आता है. और लिखित भाषा है, इसमें हम पुस्तक लिखते हैं, पत्र लिखते हैं, लेख लिखते हैं, पत्रिका, समाचार पत्र, तार, ये सभी लिखित भाषा के रूप में होते हैं. पत्रिका. लिखित भाषा के रूप में होते हैं. यहाँ మనం భాషకే భేద్లో 2 టైప్స్ నేర్చుకున్నాం కదా. అంటే కరెక్ట్ గా అంటే భాషకే భేద్ 2 టైప్స్ ఉన్నాయి. ఇంకొక రకం కూడా ఉంది. భాషకే భేద్ और एक दूसरा रकम है, उसका नाम है సాంకేతిక భాష. సాంకేతిక భాష అని కూడా అంటారమ్మా. సాంకేతిక భాష అంటే గుర్తుల రూపంలో మనము మన భావాలను వ్యక్తపరచడం. ఇప్పుడు మూగవాళ్ళు ఉంటారు చూడండి, మాటలు రాని వాళ్ళు. మా అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని వినండి. చూడండమ్మా, ఇక్కడ మనకు భాషకే భేద్లో ఇంకొక రకం కూడా ఉంది, ఇంకొక టైప్ కూడా ఉంది. అది సాంకేతిక భాష. అది లేదు కానీ నేను మీకు చెప్తున్నాను. సాంకేతిక భాష అంటే గుర్తుల రూపంలో మనము మన భావాలను ఇతరులకు వ్యక్తపరచడం. सांकेतिक रूप में अपने भावों को या विचारों को दूसरों को सामने प्रकट करते हैं तो उस भाषा को हम सांकेतिक भाषा कहते हैं. ఇప్పుడు మూగవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మాటలు రావు. ఏం చేస్తారమ్మా, సైగల ద్వారా అంటే కొన్ని సైన్స్ గుర్తుల ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క చేతులని, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి మనము వాళ్ళ భావాలను అర్థం చేసుకుంటాం. మరి ఇది దేని కిందకు వస్తుంది, సాంకేతిక భాష కిందకు వస్తుంది. సాంకేతిक भाषा अर्थమైంది కదమ్మా. भाषा के मुख्य रूप से 2 प्रकार होते हैं. 2 प्रकार होते हैं. पहला मौखिक भाषा और दूसरा लिखित भाषा, और तीसरा प्रकार यह है कि सांकेतिक भाषा. सांकेतिक भाषा में लोग अपने विचारों को कुछ चिन्हों के द्वारा प्रकट कर सकते हैं. ఇది మనకు భాషా కే భేద్ और उनकी పరిభాష. ఇప్పుడు చూడండి, ఇక్కడ భాష యొక్క రకాల గురించి మీరు చదువుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మాతృభాష అంటే ఏమో చూద్దాం. మాతృభాష అంటే మదర్ టంగ్ కదమ్మా. అవును కదా. మరి మీ మదర్ టంగ్ ఏది? తెలుగు. हमारी मातृभाषा तेलुगु है, क्योंकि हम बचपन से उसी भाषा को ही सीखे है. మనం పుట్టినప్పటి నుంచి మనము అదే భాషను నేర్చుకున్నాం కాబట్టి మన మదర్ టంగ్ తెలుగు అవుతుంది. సరే, ఇక్కడ మాతృభాష చూడండి. మాతృభాష అంటే ఏమి? వహ భాష జిసే బాలక్ అప్నీ మాతా సే సీఖతా హై ఉసే మాతృభాష కహతే హై. మాతృభాష అంటే ఏమంటే వహ భాష, ఏ భాష అయితే జిసే బాలక్ అప్నీ మాతా సే సీఖతా హై. బాలక్ అంటే పిల్లవాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ నుంచి నేర్చుకునే లాంగ్వేజ్ అన్నమాట. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడితే అది మాట్లాడడం, వాళ్ళ అమ్మ ఏం చేస్తే అది చేయడం, ఇది ఎక్కువ ఇమిటేషన్ చేసి నేర్చుకోవడం. దీన్నే మనం ఏమంటాము, మాతృభాష అని అంటాం. वह भाषा जिसे बालक अपनी माता से सीखता है उसे मातृभाषा कहते हैं. ఏ భాష అయితే పిల్లలు వాళ్ళ అమ్మ ద్వారా నేర్చుకుంటారో అది మాతృభాష అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి, రాజ్ భాష. राजभाषा क्या होता है?
చూడండి, రాజ్ అర్థాత్ సర్కార్ కే ద్వారా ప్రయోగ్ మే లాయి జానే వాली భాష. అంటే మన గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన భాష అన్నమాట రాజ్ భాష అంటే. ఇదే హమ్ రాజ్ భాష కహతే హై. అంటే మన రాష్ట్రంలో, మన స్టేట్ లో గవర్నమెంట్ నుంచి మనకి ఏ భాష అప్రూవల్ అయితే, ఏ భాష ఆమోదించబడితే అది మనకు ఏమవుతుందమ్మా, రాజ్ భాష అవుతుంది. सरकारी और गैर सरकारी दफ्तरों में काम के लिए इस भाषा का प्रयोग होता है. सरकारी या गैर सरकारी. सरकारी అంటే గవర్నమెంట్, సర్కారీ అంటే మమ్మ గవర్నమెంట్, గైర్ సర్కారీ అంటే ప్రైవేట్, గైర్ సర్కారీ అంటే ప్రైవేట్. Private. ఇక్కడ చూడండి, దఫ్తరోమే, దఫ్తర్ అంటే ఆఫీసెస్, దఫ్తర్ అంటే మమ్మ ఆఫీసెస్. Offices. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ లోను, ప్రైవేట్ ఆఫీసెస్ లోను కామ్ కే లియే ఇస్ భాషా కా ప్రయోగ్ హోతా హై. ఏదన్నా వర్క్ జరగాలంటే మనం అక్కడ ఏ భాషను ఉపయోగిస్తాము, రాజ్ భాష మాత్రమే అక్కడ మనకు యూజ్ అవుతుంది. హిందీ హమారీ రాజ్ భాష और अंग्रेजी सह राज भाषा है. చూడండి అమ్మా, ఇక్కడ రాజ్ భాష, హిందీ హమారీ రాజ్ భాష హై కదా. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్, ఇప్పుడు మనకి ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ ప్రైవేట్ ఆఫీసెస్ లో కానీ అఫీషియల్ లాంగ్వేజ్ అక్కడ ఏది జరుగుతుందంట, హిందీ కానీ అంగ్రేజీ కానీ అంటే ఇంగ్లీష్ కానీ. ఈ రెండిట్లో మనకు ఈ రెండు భాషల్లోనే మనకు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా మనకి మన గవర్నమెంట్ నుంచి ఆమోదించబడిన రెండు భాషలు. ఎక్కడైనా మనము గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ ప్రైవేట్ ఆఫీసెస్ లో కానీ ఏదైనా వర్క్ జరగడానికి మనం అక్కడ అఫీషియల్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చి హిందీ లేకపోతే ఇంగ్లీష్. ఇంకా దాని తర్వాత కింద రాష్ట్ర భాష అని ఇచ్చారు చూడండి ఏమమ్మా, అక్కడ రాష్ట్ర భాష, వహ్ భాష. ఇప్పుడు రాజ్ భాష అంటే అర్థమైంది, అంటే మన గవర్నమెంట్ ఆమోదించబడిన భాష. హిందీ కానీ అంగ్రేజీ కానీ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. తర్వాత రాష్ట్ర భాష, రాష్ట్ర భాష అంటే ఏదో చూద్దాం. वह भाषा जो एक पूरे राष्ट्र अथवा देश द्वारा समझी और बोली जाती है. वह भाषा जो एक पूरे राष्ट्र अथवा देश ద్వారా समझी जाती है. ఒక భాష ఉంటుందంట, ఆ భాష అనేది రాష్ట్ర అంటే దేశం అన్నమాట. హిందీలో తెలుగులో రాష్ట్ర అంటే రాష్ట్రం మాత్రమే, కానీ హిందీలో రాష్ట్ర అంటే దేశము. ఏదో ఒక భాష పూర్తిగా మన దేశంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకునే ఒక భాష ఏదైతే ఉంటుందో, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఎక్కువగా మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో అది మన దేశం యొక్క రాష్ట్ర భాష అవుతుంది. యహ్ పూరే దేశ్ కి భాష హై. ఇది మన దేశం మొత్తంలో ఆమోదించబడిన ఒక లాంగ్వేజ్ అన్నమాట. భారత్ కి రాష్ట్ర భాష హిందీ కో కహతే హై. మన భారతదేశంలో హిందీని రాష్ట్ర భాషగా ఆమోదించారు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు హిందీనే మాట్లాడతారు. ఎక్కువ మంది ప్రజలు ఎక్కువగా హిందీనే మాట్లాడతారు. అంటే 70% పీపుల్ అంతా మనకు హిందీలోనే ఎక్కువగా మాట్లాడతారు అనమాట. అందుకోసమే మన దేశ భాష ఏది అంటే ఏం చెప్తారమ్మా, మన నేషనల్ లాంగ్వేజ్ ఏది, హిందీ, అంతే హిందీ. కదా. హిందీ. ఎందుకు హిందీని మనం నేషనల్ లాంగ్వేజ్ గా తీసుకున్నాము, ఎందుకంటే ఎక్కువగా మన దేశంలో, మన ఇండియాలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష కాబట్టి మనం హిందీని మన దేశ భాషగా, నేషనల్ లాంగ్వేజ్ గా మనము తీసుకున్నాం అన్నమాట. అర్థమైంది కదమ్మా. మాతృభాష అంటే ఏమి, రాజభాష అంటే ఏమి, రాష్ట్ర భాష అంటే ఏమి, అర్థమైందా. మాతృభాష అంటే చిన్న వయసు నుంచి మనము ఏ భాషనైతే మన అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటామో అది మనకు మాతృభాష అవుతుంది. మరి మీ మాతృభాష ఏదవుతుంది ఇప్పుడు, తెలుగు అవుతుంది కదా. తెలుగు. తర్వాత రాజభాష అంటే స్టేట్ గవర్నమెంట్, అంటే మన రాష్ట్రంలో ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ తర్వాత ప్రైవేట్ ఆఫీసెస్ లో కానీ ఉపయోగించే అఫీషియల్ లాంగ్వేజ్ అది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అవుతుంది. మరి రాష్ట్ర భాష ఏదవుతుంది, మన దేశ భాష హిందీ అవుతుంది.
ఎందుకు హిందీనే మనము రాష్ట్ర భాషగా గుర్తించాము? ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు హిందీనే మాట్లాడతారు కాబట్టి మనం హిందీని మన దేశ భాషగా ఆమోదించాము. ఇక్కడ రాజ్ అంటే స్టేట్ అమ్మా, రాష్ట్ర అంటే దేశము. హిందీకి తెలుగుకి కొద్దిగా డిఫరెన్స్ చూడండి. తెలుగులో రాష్ట్రము అంటే స్టేట్ మాత్రమే, కానీ హిందీలో రాష్ట్ర అంటే మీరు దేనిని గుర్తించుకోవాలి? దేనిని మీకు మైండ్లో తెచ్చుకోవాలి? దేశాన్ని. దేశం. రాష్ట్ర అంటే దేశము, రాజ్ అంటే స్టేట్, స్టేట్ గవర్నమెంట్ అన్నమాట. రాజ్ అంటే మమ్మ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర అంటే దేశము అని అర్థం. అర్థమైంది కదా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు దీంట్లో? నో మిస్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. మనకు భాష గురించి అయిపోయింది, భాషకి పరిభాష అయిపోయింది, భాషకే ప్రకారం అయిపోయింది. దాని తర్వాత మాతృభాష అంటే ఏమి, రాజభాష అంటే